సార్, హైడ్రా వల్ల ప్రజలకి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? అసలు మీ ఒపీనియన్ ఏంటి? రెండు వైపులా పదున్న కత్తి లాంటిదండి. ఏదైనా సరే మనం అంటాం నైఫ్ కెన్ బి యూజ్డ్ సర్జికల్లీ టు కండక్ట్ ఎ సర్జరీ టు సేవ్ ఎ పేషెంట్ ఆర్ ఇట్ కెన్ బి యూజ్ టు కిల్ సంబడి అని. సో దాన్ని ఏ విధంగా వాడుతున్నారు అనే దాని మీద మొట్టమొదటిగా లేక్ ప్రొటెక్షన్ అన్నారు. లేక్ ప్రొటెక్షన్ కోసం అయితే అసలు FTL బౌండరీస్ ఎప్పుడు నిర్ధారించారు, బఫర్ జోన్ ఎప్పుడు నిర్ధారించారు, దానికి తోడు గతంలో అనుమతులు ఎట్లు ఇచ్చారు, అనుమతులు ఇచ్చిన అధికారులపైన చర్యలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి దాని ద్వారా కట్టుకుని ఇన్ని సంవత్సరాలు నివాసం ఏర్పరచుకుని ప్రభుత్వానికి పన్నులు కట్టి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని పోనీ ఏమన్నా వీరు డిస్ప్లేస్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి ఇళ్ల మీద పడి భయాందోళనలకు గురి చేసి ప్రజలని ప్రభుత్వమే ఒక దౌర్జన్యకాండకు దిగితే అది మంచి పద్ధతి కాదు అనేసి మేము చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే అంటున్నారో ఇవన్నీ కొన్ని ఆక్రమణలకు గురైనవి లేకపోతే కొన్ని ప్రభుత్వ స్థలాలు అని మేము సూటి ప్రశ్న ఒకటేస్తాం. ఏది స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక శాతం ఇవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించింది ఎవరండి? అత్యధిక కాలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు ఆ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, చట్టబద్ధంగా కట్టుకోవచ్చు అని అనుమతులు ఇచ్చింది, అనుమతులకు ఫీజులు తీసుకుంది, ఆ తర్వాత వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది, వాటర్ కనెక్షన్ ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, ఆధార్ కార్డులు ఇచ్చింది. అవే అన్ని చిరునామాల పైన కదా. తద్వారా వారు అక్కడ నివాసం ఉండడమే కాక ప్రభుత్వానికి ప్రతి నెల ప్రతి సంవత్సరం వాళ్ళు పన్నులు కడుతూనే ఉన్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఒకటేసారి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు, నువ్వు అక్రమంగా ఉంటున్నావు అనేసి వాళ్ళని రాత్రి అక్కడి నుంచి తరలిపోమంటే ఎవరిదని తప్పది? ప్రభుత్వంది తప్పు. కష్టపడి సంవత్సరాలకు తరబడి కష్టపడి రూపాయి కూడగట్టుకుని వాళ్ళు ఒక గూడు ఏర్పరచుకున్నారు. మొత్తం కుటుంబానికి కావాల్సిన 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకొని గూడు ఏర్పరచుకున్నారు వాళ్ళు. ఆనాటి నుండి నేటి వరకు ఆ రూపాయి విలువ, ఆ స్థలం విలువ ఇవన్నీ కలుపుకుంటే ఇవాళ వాళ్ళ పాపం ఎంతో కొంత, అరే నా ఇల్లు కూడా కొద్దిగా రేటు పెరిగింది, ఇది అమ్ముకుంటే నాకు కూడా ఒక 2 కోట్లు 3 కోట్లు వస్తుంది అనే భావంలో ఉన్న సమయంలో వచ్చేసి లేదు నీ సరైంది కాదు, నీకు అప్పుడు ఎవడన్నా ఇచ్చుంటే అది తప్పు, మేము గూల కొడతాము, నువ్వు పోయి ఆడ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉండు అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు మొత్తం తన రక్తం చిందించి చెమట చిందించి కష్టపడి కట్టుకున్న వాళ్ళు, దాంతో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళు, మొత్తం కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటున్న వాళ్ళు ఒకటేసారి తీసుకుపోయి విశాలంగా నువ్వు ఇంటి నుండి 540 స్క్వేర్ ఫీట్లో నువ్వు ఉండు నీ కుటుంబంతో అంటే వాళ్ళకి ఎట్లుంటుందండి? మేమేమంటున్నాం, ఒకవేళ అయితే కూడా ఆ రోజు ఇచ్చిన తప్పిదం ప్రభుత్వానిది, దానికి నువ్వేం చేయాలి? భూసేకరణ చేయి. భూసేకరణ చట్టం ఉంది, 2013 భూసేకరణ చట్టం ఉంది. అర్బన్ ఏరియాస్లో ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే దానికి 3-4 రెట్లు మార్కెట్ వాల్యూ పరిహారం పెట్టి వాళ్ళని డిస్ప్లేస్ చేయమని, అది చేయమంటున్నాం. అంతేగాని కేవలం రాత్రి వాళ్ళని గూలగొడతా అంటే అర్థమైంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కొన్ని కుటుంబాలు అయితే నేను చెప్తున్నాను దగ్గర 56,000 నుంచి ఉంటున్నారండి. ఆ 56,000 నుంచి ఉంటున్న వాళ్ళని వచ్చి అర్ధరాత్రి మీరు ఖాళీ చేయాల్సిందే అని చేస్తే కొంతమంది భయంతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయ్యో నేను ఇంతకాలం కూడగట్టుకున్నది పోతోంది కదా, రేపు ఏంది దిక్కు మాకు అని మనం చూసాం. కూకట్పల్లి ఒక మహిళ ఎందుకు తను సంపాదించుకున్న ఆస్తిలో నుంచి ఆ జాగా ఏదైతే ఉందో దానిలో కట్టి కూతురికి కట్నం కింద ఇచ్చింది. ఇవాళ వచ్చి హైదరాబాద్ కూల్ చేస్తామనగానే కూతురు అల్లుడు ఇదిగో చూడు నువ్వు ఇట్లా చేసినావు, నా మొగుడు నన్ను అంటున్నాడు ఆమె అనడము. ఇంకోటి ఆమె బాధతోని మనోవ్యతనారే నేను ఇట్లా కష్టపడి చేసుకుంది ఇదైంది అని. ఇంకొక ఉదంతం అయితే మరీ దారుణం. రిజిస్ట్రేషన్ వారం కూడా కాలే, ప్రభుత్వమే చేసింది ఆ ఇంటి రిజిస్ట్రేషన్. వారం క్రితం రిజిస్ట్రేషన్ అయిన ఇంటిని వచ్చి కూలగొట్టేశారు. కనీసం వాళ్ళు సామాన్లు తీసుకుంటాము మా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూలగొట్టిర్రు అంటే వాళ్ళు పాపం రోధిస్తూ రోడ్డు మీద పడ్డారు. ఎవరండి దానికి బాధ్యత? అంటే ఇది ధనవంతులతో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా సమస్యగా మారింది. ధనవంతులు ఎంతమంది అండి? ధనవంతుల్ని ఎంతమందిని చేశారు నేను అడుగుతున్నా. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి సోదరుడు అన్న తిరుపతి రెడ్డి ఆయన ఉంటున్న కాలనీ FTLలో ఉంది అనేసి నోటీసులు ఇచ్చింది కదా హైడ్రా. మరి వాళ్ళది కూలగొట్టలేదే. అదే పోయి పేదోళ్ళది మాత్రం కేవలం ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులు కూలగొడుతున్నారు. ఎందుకంటే కోర్టు హాలిడేలు. వాళ్ళు కనీసం కోర్టుకు వెళ్ళి దాన్ని నివారించుకునే ప్రయత్నం కూడా చేయకూడదని చేశారు. మరి
ముఖ్యమంత్రి గారి సోదరుడికి ఒక న్యాయం ఉండకూడదు కదా? మిగిలిన ప్రజలకు ఏదైతే ఉందో అదే అందరికీ ఉండాలి కదా. తిరుపతి రెడ్డి గారికి ఒక న్యాయము లేకపోతే ఇంకోరికి ఒక న్యాయం ఉండదు కదా చట్టపరంగా. కాబట్టి పేదోళ్ళ పట్ల అంత అత్యుత్సాహం ఎందుకు? అదే డబ్బులున్న ధనికుల పట్ల అంత ఉదాసీనత ఎందుకు? ఈ రెండు తారతమ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? అక్కడే మేము హైడ్రాన్ క్వశ్చన్ చేస్తున్నది, లేకపోతే వాళ్ళ పద్ధతులను ప్రశ్నిస్తున్నది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.